హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీరు చూడబోయే వీడియోలో 2024వ సంవత్సరం అక్టోబర్ నెలలో వృషభ రాశి వారి జీవితంలో జరగబోయే విషయాలు ఏమిటి, అలాగే ఈ నెలలో రవి కుజులు నీచ స్థితిలో ఉన్న కారణంగా వృషభ రాశి వారు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారనే విషయాల గురించి తెలుసుకుందాం. అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో చేయాల్సిన దేవతారాధన ఏమిటో కూడా తెలుసుకుందాం. వృషభ రాశిలోకి కృతిక నక్షత్రం 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, అలాగే రోహిణి నక్షత్రం 4 పాదాల్లో జన్మించిన వారు మరియు మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారు వస్తారు. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. అలాగే అక్టోబర్ నెలలో వృషభ రాశి వారి గ్రహగతులను పరిశీలిస్తే వృషభ రాశిలో గురుడు, మిథున రాశిలో కుజుడు, అలాగే కన్య రాశిలో రవి మరియు బుధుడు, అలాగే కేతువు సంచరిస్తున్నారు. అలాగే తులారాశిలో శుక్రుడు, కుంభరాశిలో శని భగవానుడు, మీనరాశిలో రాహువు సంచరిస్తున్నారు. ఈ యొక్క గ్రహస్థితి ఆధారంగా వృషభ రాశి వారికి అక్టోబర్ నెల ప్రథమార్థంలో అనుకూల ఫలితాలు ఉంటాయి. అలాగే అక్టోబర్ నెల ద్వితీయార్థంలో కొన్ని రంగాల వారికి అనుకూల ఫలితాలు ఉంటే మరికొంతమంది మిశ్రమ ఫలితాలను, మరికొంతమంది ప్రతికూల ఫలితాలను పొందుతారు. అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో స్త్రీల కారణంగా ఆర్థిక అభివృద్ధిని పొందుతారు. అంతేకాకుండా ఈ రాశి వారు ఈ సమయంలో అనవసరమైన ఖర్చులను ఎక్కువగా చేయడం వల్ల ఆర్థిక పరంగా చిన్న ఇబ్బందులను ఎదుర్కొంటారు. అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో ఏ పనిని ప్రారంభించినా అందులో విజయాన్ని సాధిస్తారు. అంతేకాకుండా వృషభ రాశి వారికి ఈ నెలలో రవి కుజగ్రహాల కలయిక వల్ల వారి జీవితంలో ఎలాంటి ఫలితాలు పొందబోతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. వృషభ రాశి వారికి రవి కుజులు నీచ స్థితిలో ఉన్న కారణంగా ఈ నెలలో ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఈ రాశి వారు రవి గ్రహం మరియు కుజగ్రహం యొక్క అనుగ్రహం కోసం ప్రతిరోజు రవి మరియు కుజ సూత్రాలను చదువుకోవాలి. అంతేకాకుండా కుజగ్రహానికి ప్రతిరోజు దీపారాధన చేసుకోవాలి. అలాగే వృషభ రాశి వారికి ఈ నెలలో గురుగ్రహం వక్రగ్రతిలో ఉన్న కారణంగా గురుగ్రహం యొక్క అనుగ్రహం కోసం ఈ రాశి వారు ప్రతిరోజు గురు సూత్రాలను చదువుకోవాలి. అంతేకాకుండా ప్రతి సోమవారం శివాలయంలో గురు స్తోత్రాలను పారాయణం చేసి శనగలను దానం ఇవ్వడం వల్ల వృషభ రాశి వారు గురుగ్రహం యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. అలాగే వృషభ రాశి వారు మరిన్ని శుభ ఫలితాలను పొందడానికి ప్రతి శుక్రవారం దుర్గాదేవిని, అలాగే ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామిని పూజించాలి. సో ఫ్రెండ్స్, చూసారుగా ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.